Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. డ్రీమ్ బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో నిందితుడైనటువంటి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. చల్లపల్లి జైలుకు 14 రోజులు రిమాండ్కి కూడా తరలించారు. చాలా సీరియస్ చట్టాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ చట్టం కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేక జీవితాలు నాశనం చేసుకుంటారు. ఈ విషయం గురించే మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనమైనటువంటి కేసు ఏదైనా ఉందంటే బండి సాయి భగీరథ్. సో పోక్సో చట్టం ఎంత బలంగా పనిచేస్తుంది, ఎంత సీరియస్ సెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ దోషిగా తేలితే సంవత్సరాలు జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు పార్టీల పేరుతో లేకపోతే ఫ్రెండ్షిప్ దాంట్లో పడిపోయి వాళ్ళు ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు. దీంట్లో మనం చిక్కుకుంటే మన జీవితం లేదు అన్నది అవగాహన లేదు చాలా మంది. ఉన్నతమైనటువంటి సంపన్న కుటుంబాల్లో కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇష్టారీతన డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది అని చెప్పి మనం ఏది చేసినా చెల్లుతుందన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇరుక్కుని బయటకు రాలేనటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా యూత్కి మీరేం చెప్తారు మేడం? ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే స్థాయిని బట్టి మనం బ్రతకడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు అన్నారు సంపన్న కుటుంబాలు, దిగువ తరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి మనం వాళ్ళు ఎవరమైనా మీరైనా మేమైనా ఆ స్థాయిని బట్టి బ్రతకడం అనేది చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళకి డబ్బు ఉంది, ఆ డబ్బు గర్వంతో ఏం చేసినా మాకు నడిచిపోతుంది అని అనుకుంటారు పిల్లలు. పెద్దవాళ్ళని నేను అనటం లేదు, పిల్లలు అనుకుంటారు. అది ఇప్పుడు సమానత్వాలు అని చెప్పి కొన్ని నడుస్తున్నాయి కదా. సమానత్వాలు ఎక్కడంటే ఒక ఆటల్లో, పాటల్లో, చదువుల్లో, చట్టాల్లో, హక్కుల్లో సమానత్వాలు ఉంటాయి. కానీ మన జీవన శైలి, మన ఆర్థిక పరిస్థితి అనేది సమానంగా ఎక్కడ ఉంది? లేదు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం బ్రతకాలి అనేది లేకుండా పెద్దోడు పబ్బుకి వెళ్తే కిందోడు పబ్బుకి వెళ్ళాలని చూస్తున్నాడు. అది అప్పు చేసో, తల్లిని కొట్టి తల్లి నగలు తెంచుకెళ్ళి అమ్మి అడబ్బుతోనో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసో ఏదో ఒక విధంగా తను పబ్బుకి వెళ్ళాలని చూస్తా. అమ్మాయినా అబ్బాయినా పిల్లలు అలా ఉన్నారు. అంటే తన స్థాయిని తెలుసుకోకపోబట్టే కదా ఇదంతా జరుగుతుంది. ఈ సమానత్వం, అందరం ఒకటే, లేకపోతే వాడెళ్ళాడు నేనెందుకు వెళ్ళకూడదు అనే భావాలతో పిల్లలు ఉంటున్నారు. ఇది ఎవరు తెలియజేయాలంటే పెద్దలు తెలియజేయాలి. ఏది నేరం చేసినా, ఏ తప్పు చేసినా అది చట్టాలు అందరికీ సమానంగానే పనిచేస్తాయి. అప్పుడు మేమేమి రక్షించలేము అనేది అవగాహన పిల్లలకి తెలియచేయాలి. 5 లక్షల రూపాయల పాకెట్ మనీ ఇస్తే, నేను విన్నాను సాయి భగీరథకి మంత్లీ 5 లక్షలు అంటే నాకు తెలిస్తే ఒక బీద కుటుంబాల్లో ఒక 5 పెళ్లిళ్ళు చేయొచ్చు. పాత రోజుల్లో అయితే ఉన్నవాళ్ళ ఇళ్లలో ₹1,00,000 అయ్యేదంట పెళ్లికి. మరి ఇప్పుడైతే బీద కుటుంబాల్లో ఒక 5 పెళ్లిళ్ళు చేయొచ్చు. అంటే నీకు అంత పాకెట్ మనీ నీకు దొరుకుతున్నప్పుడు నీకు కష్టం, సుఖం, మంచి, చెడ్డ, నష్టం ఇవేమి నీకు తెలియవు అసలు. ఇంకా నువ్వు పోక్సో చట్టం వరకు నువ్వు వెళ్ళవు, నీకు అసలు అది ఆ దృష్టిలో లేని విషయం, నువ్వు దాని గురించి ఆలోచించవు. కాబట్టి ఇప్పుడు మనకి కోర్టు మూవీ వచ్చింది ఒకటి, వచ్చి పోక్సో చట్టం మీదనే తీశారు. ఆ మూవీ కూడా మంచి అవగాహన కలిగించారు. మరి వీళ్ళకి ఎందుకు స్పృహలో లేకుండా ఉంటున్నారు? అట్ ద సేమ్ టైం పిల్లల్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇక్కడ సమానత్వంగా వాళ్ళని జాగ్రత్తగా పెంచడం అనే విధి తల్లిదండ్రులది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు కావచ్చు, అంటే మైనర్ బాలిక ఆమె కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అంటే కేసు వరకు రారులే, నాది రాజకీయ పరమైనటువంటి కుటుంబం, అధికారం ఉంది, దర్పం ఉంది, అన్ని ఉన్నాయి, మనం ఏది చెప్తే అది నించోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు ప్రతి ఒక్క అధికారి కూడా. అంతవరకు రాదులే అని అనుకుని ఉండొచ్చేమో బహుశా. అన్నీ అనుకుంటారు, ఇలా కూడా అనుకుంటారు. రెండోది ఏంటంటే నిర్లక్ష్య భావన. మాకు ఇలాంటి వాటితో వాళ్ళ సంబంధాలు ఉండవు. వాళ్ళకి వాళ్ళ ఎంజాయ్మెంట్లు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఆనందాలు ఇవే చూసుకుంటారు. కానీ అసలు సమాజం ఏంటి, మన చట్టాలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, కుటుంబం ఏంటి, మనం ఏదైనా తప్పు చేస్తే ఇది తల్లిదండ్రుల మీదకి ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, తర్వాత నా భవిష్యత్తు ఏమవుతుంది, అంత దూరం ఆలోచించరు వీళ్ళు అసలు. మొన్న మధ్య కూడా ఎక్కడ మనం మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో ఒకటి బెట్టింగ్ కట్టి అమ్మాయిల్ని ఇలా పెట్టారు. చాలా మంది అమ్మాయిలు, మన ఇద్దరమే చేసినట్టున్నాం, గుర్తుందా? బెట్టింగ్, ఎవరు ఎంతమంది అమ్మాయిల్ని పటాయిస్తే అది నువ్వు గ్రేటరా, నువ్వు మగాడివిరా. ఈ బెట్టింగ్లు ఏంటి? దీనికి అంతటికి కారణం ఏంటంటే సమాజం పట్ల బాధ్యత లేకపోవడము, అవగాహన లేకపోవడం, చట్టాల పట్ల దేని పట్ల కూడా లేకపోవడమే. దీనికంతా కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్, స్కూల్ లెవెల్ నుంచి కూడా వీళ్ళకి ప్రతి ఒక్కటి పాఠ్యాంశంలో చేర్చాలి.
జవహర్లాల్ నెహ్రూ లేకపోతే ఇంకొకటి ఔరంగజేబు కాదు, ఇవన్నీ కాదు. పాఠ్యాంశాలు జీవితానికి ఏం అవసరమో అవి నేర్పాలి. చరిత్రలు తెలియటం మంచిదే, కానీ చరిత్ర ఇప్పుడు ఏమి కూడు పెట్టదు. రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి, మనం మిగిలాం, వట్టిగా మిగిలాం. ప్రజెంట్ ఏంటి, ప్రజెంట్ సమాజంలో మనం ఎలా బ్రతకాలి, ఏం అవసరం దానికి, ఇవి మనకి పిల్లలకి నేర్పాలి. పాఠ్యాంశాల్లో ఇవి పెట్టాలి. తర్వాత చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ఉన్నవాడైనా సరే కొడుకు హత్య నేరం మీద జైలుకి వెళ్తే భరించగలడా తండ్రి తల్లి ఇద్దరు? మరి లేని వాళ్ళు భరించగలరా? ఎవరు భరించలేరు. కాబట్టి పిల్లలకి తగినంత డిసిప్లిన్ నేర్పుకోవాలి. పెద్దవాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, ఒక అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, ఒక మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఒక మైనర్ అబ్బాయి జోలికి వెళ్ళకూడదు. ఇది ఆంటీలకి అంకుల్కి కూడా ఒక చేతావని. ఇప్పుడు ఏంటి, ఆంటీ, షుగర్ డాడీ, షుగర్ మమ్మీ ఏంటి? మరి చిన్న పిల్లలతోటి వెళ్ళడం వల్ల, చిన్నపిల్లలు అంటే మేజర్ ఆర్ మైనర్ ఏదైనా కావచ్చు, ఇక్కడ పర్టికులర్గా మైనర్ పిల్లలతో కూడా ఈ ఎదవ పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఇది ఒక హెచ్చరిక. వాళ్ళ మీద కూడా పోక్సో చట్టం పెట్టచ్చు. అర్థమైందా? కాబట్టి ఇలాంటి ఈ వయసు పిల్లలకే కాదు, ఇది పెద్దవాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు, ఇద్దరు పనులు చేసుకునే వాళ్ళే. తర్వాత ఇలాంటి పెద్ద కుటుంబాల్లో అయితే వాళ్ళు తీరిక లేకుండా మీటింగ్లు పెట్టేసుకొని ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పలేరు. ఇంట్లో గార్డెన్స్ పెట్టుకోవడం, లేకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ఇది చూస్తుంటారు. కానీ నెలకు ఒక్కసారి కలిసి ఒక గంట మాట్లాడుకునే అవకాశం కూడా చాలా ఫ్యామిలీస్ లో లేదు. పెద్ద ఫ్యామిలీస్ లో చూడండి, ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళండి, వెళ్తే రాజకీయ నాయకులు పిల్లలు ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్నారు. మరి వాళ్ళు మంచిగా పెంచడం వల్లే కదా వాళ్ళు తర్వాత వాళ్ళ పరంపరని తీసుకుని వాళ్ళ రాజకీయాలు, అంటే అది వెళ్ళాలా అలా అంటే నేను అది చెప్పను. వాళ్ళు డిసిప్లిన్గా పెంచడం వల్ల వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు, చట్టాన్ని, సమాజాన్ని, మన రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకుని తండ్రి తర్వాత వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ వంతు సేవలను అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇలాంటి పనులు చేశారా గతంలో? ఎంతమంది చేస్తుంటారు నాకైతే తెలియదు. అందరూ బాగానే చదువుకున్నారు, అందరూ బాధ్యతగా ఇప్పుడు పాలనలోకి వస్తున్నారు. చూసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా ఇలా ఉంది. మరి ఇప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారంటే ఆ బాధ్యతని, ఆ శ్రద్ధని పిల్లల మీద పెట్టడం లేదు. ఆ రోజుల్లో తల్లులు కనీసం పిల్లల మీద శ్రద్ధ పెట్టేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులు భార్యలు కూడా, అందరం నేను చెప్పను, కొన్ని వింటున్నాం, వాళ్ళు కూడా బిజినెస్లు పెట్టుకోవడము, ఫామ్ హౌస్లు నడుపుకోవడము, అంటే వాళ్ళు ఏవో ఉంటాయి కదా తోటలు, అవన్నీ చూసుకోవడం, వాళ్ళు బిజినెస్లు చేయడం వల్ల పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నారు తల్లులు కూడా. దానివల్ల పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. చెప్పను నేను, అంతే. పిల్లలు బాగుపడాలి అనుకునే ఒక ఇంటెన్షన్ ఉంటే మీకు పిల్లల మీద కనీసం తల్లి శ్రద్ధ పెట్టాలి, తల్లి నేర్పాలి ప్రతి ఒక్కటి కూడా. నవేడేస్ తల్లులు అందరూ ఎడ్యుకేటెడ్సే ఉంటున్నారు. కాబట్టి ప్రతి దాని గురించి వాళ్ళు అవేర్నెస్ కలిగించటము, బోధించటము అనే పాత్ర వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే వీళ్ళు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం కోట్లు సంపాదించామని చెప్పి పిల్లలకి పాకెట్ మనీలు అంతంత ఇస్తే, ఉన్నవాడైనా లేనివాడైనా పిల్లల చేతికి డబ్బులు ఇస్తే ఆ విధంగానే పాడు చేస్తారనేది ప్రూవేనే కదా. నేరం చేయడానికి వాళ్ళే కారకులు. డబ్బు పిల్లలు అనేవాళ్ళు ఎటువంటి పిల్లలైనా డబ్బు పాడే చేస్తారు. సేవింగ్స్ చేసి డిపాజిట్లు చేస్తారా? లేకపోతే ఇళ్ళు వాకిళ్ళు కొంటారా? లేదు. వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేయాలి అంతే. దుబారా ఖర్చులు కూడా ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం పార్టీలు చేసుకున్నారు, ఏ ఫామ్ హౌస్ పోతున్నారు, ఆ ఫామ్ హౌస్ లో ఎవరెవరు వస్తున్నారు, ఇంకా పెద్ద కారు ఒకటి కొని బెంజా, ఇంకా ముందు టెస్లాలు, ఇవన్నీ వస్తే మనం ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ గారు అబ్బాయి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి బెంజ్ అనుకుంటా పిల్లర్కి గుద్దేస్తే స్పాట్ డెడ్. ఎందుకు ఇస్తున్నారు కార్లు? మీకు డ్రైవర్లు ఉంటారు, డ్రైవర్ని ఇచ్చి పంపించండి అవసరమైతే. పిల్లగాడు ఒక్కడే అంత బెంజ్ చేసుకుని టెస్లా వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారా బాబు అని అడగరా మీరు? మా అబ్బాయి టెస్లా వేసుకెళ్తేనో బెంజ్ వేసుకెళ్తేనో ఇక్కడ మీ పదవికి చాలా గొప్ప అని మీరు ఫీల్ అవుతున్నారే కానీ ఆ రెఫర్గేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో ఆలోచిస్తున్నారా? లేని వాళ్ళ కుటుంబంలో ఇది జరిగింది అనుకోండి, వాళ్ళ జీవితాలు పోయినట్టే. ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా బయటికి రావాలనేది కూడా తెలియదు వాళ్ళకి. ఇంకా కంప్లీట్ గా సర్వనాశనం అనమాట. వాళ్ళు కింద స్థాయి వాళ్ళు తీసుకున్నా, పై స్థాయి వాళ్ళు, ఏ స్థాయి వాళ్ళైనా సరే తల్లిదండ్రులు అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి చెడ్డ బోధించడం, డబ్బు తగినంత మాత్రంగానే ఇవ్వటము, ఎటెళ్తున్నారో కనుక్కోవడము, అన్నిటి గురించి సమాజం గురించి తెలియచెప్పటం అనేది బాధ్యత తల్లిదండ్రులది. పిల్లలు కూడా వినాలి, వినేటట్టుగా వీళ్ళు చెప్పాలి. చిన్నప్పుడు తల్లిదండ్రులకి ఎదిరించరు కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత చెప్తే వాళ్ళు తిరిగి మనకు చెప్తారు.
నీకేం తెలియదు నోరు మూసుకో అంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదంతా అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి మహా అయితే 25 ఉంటాయేమో, 25 ఏళ్ల క్రితం నుంచి వీళ్ళు ఎందుకు నేర్పలేదు? 25 ఏళ్ల క్రితం అంటే అడ్వాన్స్డ్ డేసే కదా అన్ని, టెక్నాలజీ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ ఎప్పటికే, ఇంకా అడ్వాన్స్డ్ వస్తున్నప్పుడు పిల్లల్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి? అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి టీనేజ్ అంటున్నారు, మైనర్ అంటున్నారు. మైనర్ ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముళ్ళు అరిటాకు సామెతే కదా, ఏ కాలానికైనా ఏ జనరేషన్లోనైనా బాధపడేది స్త్రీ జాతే కదా. మరి అలాంటప్పుడు మన పిల్లని మనం జాగ్రత్త పెట్టుకోవాలి, వీళ్ళు జాగ్రత్తగా పెంచాలి కదా, వీళ్ళకి అమ్మాయిలకు కూడా అన్ని నేర్పించాలి కదా. అంటే అవకాశం వస్తే వదిలిపెట్టడం, అవకాశం రాకపోతే కేసు పెట్టడం, మధ్యలో ఎన్నో తప్పుడు సాక్ష్యాలు వచ్చేయడం, ఇవి ఇంకా చాలా ఉంటాయన్నమాట ఇందులో. ఇవన్నీ కాదు, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంతంత కేసులు అయిపోతున్నాయి. చూద్దాం మేడం ఇంకా ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. సో నెక్స్ట్ కస్టడీకి కూడా తీసుకుని మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మళ్ళీ మాట్లాడదాం కేసు గురించి. థ్యాంక్ యూ.